శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మార్చి నెలలో గ్రహ సంచారం అంతా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎంత కఠినమైనటువంటి సమస్య వచ్చినా సరే అలవోకగా పరిష్కారం లభించేటటువంటి శక్తి సామర్థ్యాలు ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి నెలలో ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులైతే కొద్దిగా చదివితేనే పరీక్షల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. పరీక్షలు అద్భుతంగా రాణిస్తారు. క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చి మంచి సెటిల్మెంట్ వచ్చే అవకాశాలు కూడా మార్చి నెలలో కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా మీకు గౌరవం పెరుగుతుంది. అధికారులు మీ కష్టాన్ని గుర్తిస్తారు. సహోద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు. పని చేసే చోట మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాంఘికంగా కూడా పేరు తెచ్చుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే ఊహించిన దానికన్నా అనేక రెట్లు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను మార్చి నెలలో అందిపుచ్చుకుంటారు. అలాగే మార్చి నెలలో శత్రువుల మీద ఆధిపత్యం పెరుగుతుంది. శత్రువులు మీ మీద ఎన్ని కుట్రలు చేసినా సరే వాటన్నిటినీ అద్భుతంగా తిప్పికొట్టి శత్రువులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండేలా చేసే శక్తి సామర్థ్యాలు మీకు లభిస్తాయి. అప్పుడు శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే మీకు అనుకూలంగా మారిపోయే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. సంతానం పరీక్షలు బాగా రాస్తారు. సంతాన పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంతానం చక్కగా మీకు సహకరించడం వల్ల సంతానపరంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. అయితే సప్తమ కుజదోషం వల్ల కోపం మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అకారణ కోపాన్ని మాత్రం నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి అకారణ కోపం వల్ల గట్టిగా అరవటం, గట్టిగా మాట్లాడటం వల్ల పనులు కొద్దిపాటి ఆలస్యానికి లోనవుతూ ఉంటాయి. కొంచెం ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా విజయం వరిస్తుంది. కానీ ఆ కోపాన్ని తగ్గించుకోండి. కోపం వల్ల పని ఆలస్యం అవుతుంది. ఆ పని ఆలస్యం కాకుండా చూసుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో లేనిపోని మనస్తాపానికి లోనవుతూ ఉంటారు. మనస్తాపాన్ని పక్కన పెట్టండి. మనస్తాపం చెందాల్సిన అవసరం మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎక్కువ ఊహించుకొని మనస్తాపానికి లోనవుతూ ఉంటారు. అలాగే కొంతమంది కావాలని మీ మీద నిందారోపణలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మీరు లెక్క చేయకుండా ధైర్యంగా ముందడుగు వేసి ఆ అపనిందలన్నీ కూడా తిప్పికొట్టి నిజాన్ని నిర్భయంగా నిరూపిస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. శత్రువులను అణిచివేసి మీరేంటో సమాజానికి చాటి చెప్పే విధంగా ముందడుగు వేస్తారు. మొత్తం మీద పరిశీలిస్తే మార్చి నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నెల మొత్తం విశేషంగా యోగించాలంటే అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ఆ తేదీలు ఏంటంటే 1, 2, 9, 11, 15, 20, 26, 29 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే ప్రతికూల తేదీలు ఏంటంటే 4, 6, 7, 13, 18, 22, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకుండా ఉంటే చాలా వరకు అద్భుత విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళు వీరైతే ఈ నెలలో గురువారం పూట దత్తాత్రేయుడు లేదా సాయినాథుడి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం. అలాగే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు. మీ మీద నిందలు వేయాలన్న ఆలోచన కూడా శత్రువులకు రాకుండా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు మీ దినఫలం ఎలా ఉందో, 12 రాశులకి దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారము కూడా ఈ వారం మీ వారఫలం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.